ఈ సారీ ఎలా ఉంది? సూట్ కి అయితే బాగుండదు, షర్ట్ ప్యాంట్ కుట్టించుకోనా? సార్ ఇది చూడండి, కొత్తగా వచ్చిన హనీమూన్ సారీ. అసలు హనీమూన్ కి బట్టలు ఎందుకు? బానీ, నీ షాపింగ్ నువ్వు చేసుకో, నా షాపింగ్ నేను చేసుకుంటాను. ప్లీజ్ గో. ఓకే. ఆ సారీ తీయండి. చెప్పండి సార్. సమ్ క్యాజువల్స్ ప్లీజ్, మోర్ ఆఫ్ లైట్ కలర్స్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఓ ఏమండి, 500 రూపీస్ కి చేంజ్ ఇవ్వరా? ఏంటండి, మీకు ఏం కావాలన్నా నన్నే వెతుక్కుంటూ వస్తారా? అదేంటండి అలా విసుక్కుంటారు? నేను అడిగింది చేంజే కదా. సరే ఇటువంటి. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. ఓ ఇప్పుడు కూడా అమ్మాయి ఎవరో నీకు తెలియదు కదా? అవును, తెలీదు. రెస్టారెంట్ లో రోజు అడిగింది, ఇక్కడ చేంజ్ అడిగిందా? ఎగ్జాక్ట్లీ, భలే కనిపెట్టేవే. కనిపెట్టలేను అనుకున్నావా? చెప్పు, ఎవరు అమ్మాయి? తెలీదని చెప్పాను కదా. లుక్ బోని, చేసింది తప్పైనా సరే నిజం చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం. అంటే నేను చెప్పేది అబద్ధం అంటావా? కాదా? కాదు. అయినా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు తెలుసు నువ్వు చెప్తోంది అబద్ధం. షట్ అప్. చైన్ తప్ప ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అలవాటు నాకు లేదు. ఎవరికి? సంజుకి చేసి సారీ చెప్పేద్దామని. కాల్ పెట్టేసుకో, వెళ్ళు. గుడ్ ఐడియా. తప్పు చేసింది తను చెప్పాలి సారీ. నీకు తెలుగు అమ్మాయిల సంగతి నీకు తెలీదమ్మా. తప్పు చేయకుండా సారీ చెప్పావో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయొద్దు. ఫోన్ చేయలేదా? లేదు. సరే పోనీ మనమే చేద్దాం. ఏం అక్కర్లేదు, జరిగిన దాంట్లో మా చెల్లెలు తప్పేం లేదు. అవుననుకోండి, ఎంతైనా మన ఆడపిల్లి వాళ్ళం, మనమే సర్దుకుపోతే పోలే. ఏ ఆ పనేదో మీ ఫ్రెండే చేయొచ్చుగా. చెయ్యొచ్చు. తంది అమెరికన్ కల్చర్, అక్కడి ఆడ స్నేహాలు అవి కామన్. ఆ అమ్మాయి తెలిసింది ఫ్రాంక్ గా చెప్పొచ్చుగా, అబద్ధం ఎందుకు చెప్పాలి? కరెక్టే, ఎందుకు ఇలా చేశాడు? పోనీ సరే చేస్తే చేశాడు, సారీ నేను చెప్పాలిగా. అదే నేనైతే ఈ పాటికి 100 ఫోన్లు చేసి 1000 సారీలు చెప్పుండేవాడిని. నీకు ఎంత భయపడ్డానో తెలుసా? పడిపోతే నేనేదో సరదాగా ఏడిపిద్దామని చేస్తే. ఏడిపించు. అక్కడ వాడు ఏడిపిస్తున్నాడు, ఇక్కడ నువ్వు ఏడిపించు. ఏమైంది గీత? ఆ వెంకటేశ్వరరావు మళ్ళీ ఏమన్నా అన్నాడా? ఇంకా వాడి దగ్గర ఉద్యోగం చేయడం నా వల్ల కాదు. ఏమైంది అసలు? నాతో చెప్పొచ్చు కదా, మా మంచి గీత కదా. చెప్పు, నాతో చెప్పు. రేపు మా ఆల్ ఇండియా రేడియో యానివర్సరీ ఫంక్షన్, కంపల్సరీగా అందరూ కపుల్తోనే రావాలంట. ఆ వెంకటేశ్వర్ల గాడేమో నాకు పెళ్ళం లేదు, నీకు మొగుడు లేడు, మన ఎదురు జంటగా వెళ్దాం అంటున్నాడు. వెళ్తే వాడితో ప్రాబ్లం, వెళ్ళకపోతే నా ఉద్యోగానికి ప్రాబ్లం. అందుకే రిజైన్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈ మాత్రం దానికి ఇంత టెన్షన్ అయిపోతున్నావు నువ్వు? మరి ఏం చేయాలి? ఇప్పుడు నీకు జంట లేదనే గాడలా రెచ్చిపోతున్నాడు. ఐమ్ యువర్ వుడ్ బి ప్రాబ్లమ్ సాల్వ్డ్. అంటే నేను నీకు జంటగా నటించడానికి కూడా సరిపోనా? ఎరా కృష్ణ, ఇద్దరు బాగున్నావా? ఆడి కూడా ఓకే, నీకు ఓకే? డియర్ ఫ్రెండ్స్, ఆకాశవాణి వార్షికోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. మిమ్మల్ని అందరినీ జంటలుగా ఎందుకు రమ్మన్నానంటే, ఇదేదో అఫీషియల్ ఫంక్షన్ లా కాకుండా ఫ్యామిలీ ఫంక్షన్ గా చేయాలనే ఉద్దేశంతో. అందుకే జంటలుగా రాని వాళ్ళందరినీ పనిష్ చేస్తానని చెప్పి స్ట్రిక్ట్ గా కూడా చెప్పాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నౌ ద ప్రోగ్రామ్ కమెంట్స్. మన గురించి మన లైఫ్ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారో విందామా? ముందుగా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రామలక్ష్మి గారు. డ్రెస్ అదిరిందండి. గీత పక్కన మాత్రం ఉండాలిరా. ఏజ్ కూడా బాగా తగ్గించినట్టున్నారు. అడ్వాన్స్ చూడరా? గీత పక్కన మాత్రం ఉండాలిరా. గీత పక్కన ఆల్రెడీ ఎవడో ఉన్నాడండి. ఎవడవాడు? మన రాజ్ కపూర్ అండి బాబు. ఆ రోజు తుఫాన్ లో ఉరువులో వచ్చి మెరుపులో తనుకుపోయాడు కదా, ఇప్పుడు పిడుగులో ఊడిపడ్డాడు. ఇది స్టాఫ్ ఫంక్షన్, నువ్వేంటి ఇక్కడ? ఏంటి? నా వుడ్ బి అండి, చరణ్. గీత నువ్వు వెళ్ళి పార్టీలో జాయిన్. నేను బాబాయ్తో మాట్లాడేసి వస్తా. బాబాయ్ గారు, మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందాం. బాబాయ్ గారు, మీరు హైదరాబాద్ లో ఎన్ని సంవత్సరాలు నుంచి ఉంటున్నారు? 15 సంవత్సరాల నుంచి. అయితే మీరే కరెక్ట్. దేనికి? చెప్తాను పదండి. ముందు కూల్ డ్రింక్ తీసుకోండి సార్. బాబాయ్ గారు,
నాకు ఓ మంచి బిజినెస్ ప్లాన్ ఒకటి చెప్పండి. బిజినెస్ సార్ మ్. ఏ మాత్రం పెడతావు ఏమిటి? ఆ, ఓ 5-6 లక్షల దాకా రావచ్చు. రావచ్చా? మ్. ఎక్కడి నుంచి? బాబిస్తాడండి. బాబా? ఆ, ఎవడు బాబు? మీ బాబా? ఆ, చంద్రబాబు. ఏం వెటకారంగా ఉందా? చంద్రబాబు నీకెందుకు ఇస్తాడు? మరి లొంగిపోయిన నక్సలెట్లకు పునరావాసం కింద ఎవరేంటి? అంటే నువ్వు రాజీ పడ్డ మాజీ నక్సలైట్ ని. అబ్బో పేల్చాం, ఎన్ని బస్సులు పేల్చాం, ఎంత మందిని కాల్చాం, ఎన్ని బ్రిడ్జిలు కూల్చాం. చివరికి హింసతో విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని మొన్నే కామెడీగా సీఎం దగ్గర లొంగిపోయా. అవును, నా గీత ఇది. గీత, గీత ఎక్కడున్నావమ్మా? మనకి రోజు కథలు చెప్పే గీతాంజలి గురించి ఆమె కాబోయేవాడు ఏం చెప్తాడో విందాం. ప్లీజ్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు అందానికి అర్థం తెలీదు ఆ అమ్మాయిని చూసేదాకా. అమాయకత్వం అంటే ఏంటో తెలీదు ఆ అమ్మాయితో మాట్లాడేదాకా. 7 అడుగుల మీద నమ్మకం లేదు ఆ అమ్మాయితో వర్షంలో కలిసి నడిచేదాకా. ఎండాకాలంలో జాబిలి, వర్షాకాలంలో గాలి, శీతాకాలంలో చలి అన్ని కలిపితే నా గీతాంజలి. మూడు చాలా ఇంకోటి పురమాయించిన ఇవి 3 పెడతారు బావా. తెలుసమ్మా, మా ఏ రాష్ట్రంలో 3 ఆడతాం, ఇక్కడ 3 ఆడుతున్నారా లేదని సెక్స్ చేస్తున్నాం అంతే. మొదలెడదామా? అబ్బాయి బోని రాయ్యా. క్రికెట్? No. It's a foolish game. I won't play. రాదని చెప్పొచ్చుగా. ఇదిగా గోల్డ్ బాబు అట్ట అంటావేంటి? నువ్వు రాయబోని. ఇదిగా అబ్బాయి ఇట్ట అంటే నీ అట్లా ఆడతాడు తెలుసా? ఇట్టాగే బాల్ ఉంటది, ఎంత పెద్ద బొమ్మ ఉంటది, ఇక్కెట్లు మాత్రం ఉండవు అంతే. అదే ఆట బేస్ బాలా. No. Baseball, auntie. ఆంటీ అన్న దిష్యు అనమన్నానా? ఒత్తి ఆడొచ్చు కదా. రాక కాదు, ఇంట్రెస్ట్ లేక. చూస్తారా? యా. క్యాచ్. అవుట్. Come on, Jerry, come on. యా, come on. ఇదిగో రండి, అందరూ అక్కడ ఏం చేస్తున్నారు? ఏంటి గోల్డ్ బాబు గారు, మీరు కీపింగ్ చేస్తారా? బాగోదండి, ఇక్కడ మాంగారు ఉన్నారు. మనకి ఇలాంటి కీపింగ్ లేని ఏ రాసరా? ఏమండి, ఆ కీపింగ్ కాదండి, వికెట్ కీపింగ్. నేను అదే అనుకున్నాను. ఓ, ఇది కావండి, నేను ఒక్కనే ఏం చేయను, మీరు అందరూ రండి. మీరు కొంచెం దూరం వెళ్ళండి. మాంగారు మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ నుంచి రా చాలా. అలాగే. లెట్స్ స్టార్ట్. ఏయ్, ఎవరైనా బాల్ మిస్ చేశారో నేను మనిషిని కాను. అది మాకు ముందే తెలుసు. యా. ఇది ఏమైనా నువ్వే పెట్టుకోవాలి, నా వల్ల ఎలాగ అవ్వదు. నేను చూసుకుంటాలే. రెడీ. ఇదిగో చూసుకునేవే, ఇక్కడ కర్రలు అడిపోతున్నాయి, కష్టపడి బాధ్యం. నెక్స్ట్ ఎవరు వస్తారో? రండి. కమాన్, ఏ బాల్ రండి ప్లీజ్. How is that? How is that, umpire? How is that? Out! Come on, he's out! అయ్యి బాబోయ్, మాంగారు చంపేస్తాడు వీడు. Out! He's out! కష్టమే. ఐడియా. అంకుల్ మీరు ఆగండి, తాతయ్య ఆడిద్దాం. కరెక్ట్, నువ్వు ఉండరా. తాతయ్య మీరు ఆడం తాతయ్య. వద్దురా, మీరైతే చాలా బాగా ఆడతారు కదా తాతయ్య. ఆడం తాతయ్య. నేను ఆడి చాలా కాలం ఇందిరా. అంకుల్ కి అంపైరింగ్ ఎక్కువ. తాతయ్య అయితే 6లు కొడతారు, మీకేం తెలుసు? 6లా? ఒక్క బాల్లో లేపేస్తాను వాడంకుల్. బ్రదరు, నువ్వు అవుట్ అయ్యావుగా, అంపైరింగ్ రా. మీరు ఆడండి మాంగారా, మీ వెనకాల నేనున్నానా. ఏ కమాన్. ఆల్ ది బెస్ట్. గుడ్ షాట్. Come on, Jerry, get it! Oh, shit! Hey, Jerry, what the hell is this? That was easy catch and you just dropped it. Hey, come on, too much here, too much. కావాలని వదిలేశాను. What? ఆయన ఓడిపోకూడదు. క్రికెట్లోనే కాదు, దేనిలోనూ ఓడిపోకూడదు. బోలే ఓ బోలే తు రూటా దిల్ టూటా మేరే యార్ కో మిలా దే.
దేవుడి దగ్గర ఆ హిందీ పాటలేంటి? ఆయనకేం అర్థం అవుతుంది? దేవుడు సర్వాంతర్యామి, ఆయనకు అన్ని భాషలు అర్థమవుతాయి. బోలే ఓ బోలే, బోలే ఓ ఫోన్ తీ. బోలే. హలో, హలో, ఏమండి ఇది చరణ్ రూమేనా? అవునండి. చరణ్ ఒకసారి పిలుస్తారా? అలాగేనండి. చెరీ, నీకే ఫోన్. ఏమాయ్, అమ్మాయి దొరికినట్టుంది. మనకు వాడు చెప్పలేదు, మనకి ఎలా దొరికిపోయాడు. హలో, ఎరా ఒక్క రోజుకే ఆ అమ్మాయి దొరకపోతే మా అందరితో మాట్లాడాలనిపించిందని ఫోన్ చేసావు. ఇప్పుడు దొరికితే ఫోన్ చేయాలనిపించలేదా? అంటే నాన్న, అమ్మాయి నిన్నే దొరికింది. నేనే ఫోన్ చేద్దాం అనుకునే లోపల మీరే చేశారు. అది సరే, మొత్తానికి కలిసిపోయారు. అమ్మాయిని రేపు సాయంత్రం స్టేషన్ తీసుకురా. స్టేషన్? ఏ స్టేషన్ కి? మేము షిరిడి వెళ్తున్నాం కదరా. హైదరాబాద్ లో ట్రైన్ ఓ పావుగంట ఆగుద్దట. తీసుకొచ్చే వరకు మీ అందరం చూస్తాం కదా. అంటే నాన్న, అమ్మాయిని స్టేషన్ గది తీసుకొస్తే అంత బాగుండదేమో. అంటే రూమ్ తీసుకొస్తే బాగుంటుందా? అది కాదు నాన్న, నేను వ్యర్థ వేషాలు ఏకా నేను చెప్పించేయి. అమ్మాయిని తీసుకొస్తున్నావు. హైగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య. చెరీ, ఏమైంది? జయ జయ హే ఏమైంది? మహిషాసురమర్దిని రమ్య అమ్మా, నాన్న, శైలసుతే. దొరికేశారా? జయ జయ హే ఎప్పుడు బయలుదేరుతున్నావ్? మహిషాసురమర్దిని రమ్య కపర్దిక శైలసుతే. వస్తున్నారా? జయ జయ హే ఎప్పుడు? మహిషాసురమర్దిని రమ్య రేపా? కపర్దిక అయితే నేను వస్తాను. శైలసుతే. రమ్య ప్లీజ్, 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 నేను వస్తాను. శైలసుతే. రమ్య నేను వస్తున్నాను అంతే. శైలసుతే. రమ్య కపర్దిక శైలసుతే. ఏ, టెన్షన్ గా ఉందా? ఉన్నదేంటి? అవును, ఎప్పుడు చిన్నప్పుడు చూసుంటారు కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను గుర్తుపడతారా? మనం ఎంత ఎదిగినా కన్న వాళ్ళకి ఎప్పుడు మనం చిన్నపిల్లలాగా కనబడతాం. వాళ్ళు గుర్తుపడతారులే కానీ నువ్వు వస్తావా? ఎప్పుడండి వీడు? వస్తాడు. ఏంటి నా నాన్న ఇంకా రాలేదు? రేయ్, ఏంట్రా? ఎంత ఎదిగిపోయావమ్మా? చెల్లి, ఎంత ఏంట్రా ఈ ఓవర్ యాక్టింగ్? లేట్ గా వచ్చినందుక? ఎక్కువైందా? బాగా. తగ్గిద్దాం. ఆ, ఇంటికి వదినెక్కడరా? ఎలా ఉంది నాన్న? ఎలా ఉందో మేము చెప్తాం గానీ నువ్వు వెళ్ళి 2 వాటర్ బాటిల్స్ పట్టరా. ఆ? సరే. నీ పేరేంటమ్మా? గీతాంజలి అండి. నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి, నేను అనాథని. మేమంతా ఉండగా నువ్వు అనాథలు అవుతావమ్మా. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకు. మేము నీకు అత్తా మామలే కాదు, అమ్మా నాన్నలం కూడా. మా అబ్బాయికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. వదినా, ఈ రోజు నుంచి మనం అంతా ఒక పార్టీ, వాడు ఒక్కడే ఒక పార్టీ. అమ్మా, దయచేసి వినండి. ట్రైన్ నెంబర్ 1094 మన్మాడ్ ఎక్స్ప్రెస్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి. ఇదిగోమ్మా. మీరు షిరిడికి వస్తే బాగుండేదిరా కదా? ఏముంది లేవే, పెళ్ళైన తర్వాత మనం కలిసి వెళ్ళొచ్చు. రేయ్, మేము షిరిడి నుంచి రాగానే ఫోన్ చేస్తాం, ముహూర్తాలు పెట్టించుకోవాలి. తెలిసిందా? ఏమా, వీడేమైనా వ్యర్థ వేషాలు ఇస్తే మాకు ఫోన్ చేయి, లేకపోతే నువ్వే 4 తగిలించు. ఎక్కండి నాన్న. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. జాగ్రత్త. ఉంటాను. ఉంటావరా? మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంతే, మనుషులు నచ్చితే చాలు వరుసలు కలిపేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయింది, మనము బయలుదేరదామా? నాకు చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా అసహ్యం, కానీ కొన్ని అబద్ధాలు తీగా కూడా ఉంటాయని ఇప్పుడే తెలిసింది. అంటే యాక్చువల్గా ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుంటా, మనం బయలుదేరదామా? ఏం బ్రదరు, అక్కడ ఎస్ఎట్స్ ఏమన్నా కొన్నారా? లేదండి, మాక్సిమం ఇన్కమ్ అంతా షేర్స్ లో పెడుతుంటాం. లాకర్ లో ఎట్టచ్చు కదా? షేర్స్ లో పెట్టడం అంటే ఇన్వెస్ట్మెంట్. తెలుసండి, లాకర్ లో అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటదని. ఓ అన్నయ్య గారు, మీరే వచ్చారు. వస్తానండి. ఇట్స్ ఆల్. ఏంటి అంకుల్,
డాక్టర్ వచ్చాడు. ఎనీ ప్రాబ్లం? అమ్మ కొంట్లో నలతగా ఉంటాను. ఓ, ఆవిడ ఏజ్ ఎంత? 67 ఉంటుంది. ఓ గాడ్, టూ మచ్. ఇప్పటికే 2 years ఎక్కువ బతికేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఇండియన్ యావరేజ్ లైఫ్ వచ్చి ఎంత? కమాన్ టెల్ మీ. 65 అంటే 2 years ఎక్కువ బతికేసినట్టే కదా. ఆ బామ్ గారు, మీరు సడన్ గా బకెట్ తనేకండి. మళ్ళీ అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను నా పెళ్లి గురించి. అంకుల్, యు వాంట్ టు జాయిన్? యు గో హెడ్. ఓకే, బై. మా ఇంట్లో ఏ పెళ్లి జరిగినా యాదగిరి గుట్లో పెళ్లి కూతురు చేయడం మా ఆచారం. పెద్ద అమ్మాయిలిద్దరికి అక్కడే చేశాం. అబ్బో, చాలా పవర్ఫుల్ గా ఆడండి. అసలు మీరేం కోరుకోక్కర్లేదు, మనసు అనుకుంటే అన్ని అని తెలిసిపోతాయి. మా ఆవిడ కూడా అక్కడే పెళ్లి కూతురు చేశారంటండి. అందుకే మా మామగారికి గోల్డ్ దొరికింది. సంజుని కూడా అక్కడే పెళ్లి కూతురు చేద్దాం డిసైడ్ అయ్యాం. మీరు కూడా వస్తే బాగుంటుంది. అయ్యో అలాగే, తప్పకుండా. ఈ సాంప్రదాయాలకు ఇష్టపడే కదా అంత దూరం నుంచి వచ్చి మీ సంబంధం చేసుకుంటున్నది. చాలా సంతోషం. అందరం కలిసే వెళదాం. ఓకే. మీరేం టెన్షన్ పడకండి సార్, అక్కడ పోదారు మనకు బాగా తెలుసు. అన్ని ఆడి దగ్గర నుంచి చూసుకుంటాడు. ఒక్క రోజుకి ఇంత పెద్ద సూట్ కేసా? ఇంతకంటే చిన్నది లేదండి. సంజయ్ రూమ్ లో ఉందేమో, చూస్తారా? 1 minute. చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదు. ప్లీజ్ డాడీ, కొంచెం హెల్ప్ చేయవా? హెల్ప్ చేయాలని నాకు ఉంది, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. నీకు ఇష్టమైంది వేసుకోమా. ఏది వేసుకోను ఇందులో?